హాయ్ అండి అందరికీ. నేనైతే 3 లేయర్స్ ఫ్రాక్ కట్ చేస్తున్నాను చూడండి. మెయిన్ క్లాత్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్స్ తీసుకున్నాను. ముందుగా నేను బాడీ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. ఓపెన్స్ రెండు అటువైపు ఉండేలాగా మలుచుకోవాలి. ఎగ్జిట్స్ అనేది సమానంగా ఉండేలాగా ఒక లైన్ గీయాలి. బాడీ పార్ట్ వచ్చేసి 13 ఇంచులు, ఖర్చులతోని 14 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు ఉండేలాగా ఖర్చులు. ఇటువైపు కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ రెండు లైన్లను ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు నడుము కొలత వచ్చేసి 31 ఇంచులు ఉంది. 31 ఇంచుల్ని 4 భాగాలుగా చేస్తే 7.35 వచ్చింది. 7.35ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఒక ఇంచు డాట్స్ కోసం, 2 ఇంచులు ఖర్చు కోసం. ఇప్పుడు షోల్డర్ అనేది 13.5 ఇంచులు ఉంది. ఇది వచ్చేసి బోట్ నెక్. 13.5 ఇంచుల్లో సగం చేస్తే 6.35 వచ్చింది. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 6.35ని సగం చేస్తే 3.5 వచ్చింది. 3.5ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సంఖ భాగం వచ్చేసి 6.5కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ కొలత వచ్చేసి 32 ఇంచులు. 32 ఇంచుల్ని 4 భాగాలుగా ఇలా టేప్తోని మలిస్తే 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచుల్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. రెండు ఇంచులు ఖర్చు కోసం ఇలా ఒక లైన్ గీయాలి. 1.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. రౌండ్ స్కేల్తోని ఈ విధంగా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా గీయాలి. చంక రౌండ్ అనేది చంక రౌండ్ అనేది 16 ఇంచులు. 16 ఇంచులని సగం చేస్తే 8 ఇంచులు. 8 ఇంచులు కరెక్ట్గా వచ్చిందో రాలేదో చూసుకోవాలి. రాకుండా ఉంటే ఒకవేళ కొద్దిగా మనం సర్చ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఈ విధంగా పౌల్ చేసి ఒక లైన్ అనేది పడిద్ది. ఆ లైన్ అనేది 4 ఇంచుల మందం స్కేల్ సాయంతో గీయాలి. ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు తీసుకొని స్కేల్తో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచు మందం ఇలా తీసుకోవడం వల్ల ఫ్రాక్ అనేది ఎగుడు దిగుడు లేకుండా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకుంటే ఈ విధంగా వచ్చింది చూడండి. చిన్న టక్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇటువైపు కూడా ఈ విధంగా టక్స్ అనేటివి పెట్టుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉండడానికి ఇలా మార్కర్ వెళ్తే రఫ్ చేయాలి. ఇటువైపు కూడా ఈ విధంగా చేయడం వల్ల చాలా సులువుగా కుట్టేటప్పుడు ఈజీగా అవుతుంది. ఇటువైపు కూడా ఈ విధంగా మార్కర్లు వెళ్తా రఫ్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఓపెన్స్ రెండు ఇటువైపు ఉండేలాగా మలుచుకోవాలి. ఒక లైన్ స్ట్రైట్గా ఉండడం కోసం గీసాను. 1/2 ఇంచు ఖర్చు. హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచులు. ఈ విధంగా 9 ఇంచుల్ని
మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు కోసం. ఇక్కడి నుంచి ఖర్చులతోని 10 ఇంచులు ఉంది. 10 ఇంచులని ఇటువైపు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. బాడీ పార్ట్ సంకర రౌండ్ ఎంత ఉందో చూసుకొని 10 ఇంచులు ఉంది, 1 ఇంచు తీసేసి 9 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కుట్టేటప్పుడు సమానంగా వస్తుంది. మూడు ఇంచులు హ్యాండ్కి చంక డౌన్ కోసం 3 ఇంచులు తీసుకున్నాను. ఇటు నుంచి 2 ఇంచులు తీసుకోవాలి. ఈ విధంగా 4 తీసుకున్నాను. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇవనేది కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే సమానంగా ఉంటుందని కట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడికి కలుపుతూ ఒక లైన్ గీయాలి. ఇప్పుడు షోల్డర్ కాడ నుంచి 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఈ విధంగా ఆ లైన్ కలుపుతూ ఇలా హ్యాండ్ షేప్ అనేది తీసుకుంటూ కలపాలి. ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్ అండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు తీసుకుంటున్నాను పఫ్ హ్యాండ్స్ కోసం. 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచులు తీసుకుంటున్నాను. హ్యాండ్ పఫ్ కోసం ఒక లైన్ గీయాలి. చంక భాగాన ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచు తీసుకోవాలి. ఇట్లా డౌన్ చేసుకుంటూ ఈ విధంగా ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాక హ్యాండ్ షేప్ అనేది మంచిగా గీసుకోవాలి. ఇప్పుడు మంచిగా షేప్ అనేది చాలా బాగుంది. ఇక్కడ వరకు ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాం. క్రేప్ క్లాత్ కదా, కదలకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లేకుంటే హ్యాండ్ షేప్ అనేది పోతుంది. టక్స్ ఇక్కడ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఒక లైన్ గీయాలి. లైనింగ్ అనేది పిలిచి పెట్టుకోవడానికి సమానంగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు వైపు వెనక వైపు వచ్చే విధంగా లైనింగ్ని 2 భాగాలుగా చేసి కట్ చేసుకోవాలి. తర్వాత
మనకి ఎంత పొడవు కావాలో అంత చూసుకొని అది కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పొడవు అనేది చూసుకొని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద వేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం పొడవు వచ్చేసి 41 ఇంచులు, బాడీ పొడవు వచ్చేసి 13 ఇంచులు. 41 ఇంచుల నుంచి 13 ఇంచులు తీసేస్తే 28 ఇంచులు. 28 ఇంచులని 3 భాగాలుగా చేస్తే 9 ఇంచులు వస్తుంది. 9 ఇంచులకి పైన 1 ఇంచు కింద 1 ఇంచు నేను కలిపాను ఖర్చుల కోసం. 11 ఇంచులు. 11 ఇంచుల్ని ఇలా 3 స్టెప్స్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా 3 స్టెప్స్ కట్ చేసుకోవాలి 13 ఇంచుల్ని. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ నడుము భాగాన్ని కొలుచుకుందాం. బాడీ పార్ట్ నడుము భాగం వచ్చేసి 22 ఇంచులు వచ్చింది. 22 ఇంచుల్ని నేనైతే 17 ఇంచులు కలుపుతాను, క్లాత్ కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల. 22 + 17, మనమైతే 15 కూడా పెట్టుకోవచ్చు. 39 ఇంచులు వచ్చింది. 39 ఇంచుల్ని మెయిన్ క్లాత్ ఫస్ట్ స్టెప్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా 39 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది 9 ఇంచులు అయితే 1 ఇంచు పైన 1 ఇంచు కింద 1 ఇంచు పోతే 11 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 11 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల ఫస్ట్ స్టెప్ అనేది సమానంగా వస్తుంది. చాలా సింపుల్ అండి ఇది కట్ చేసుకోవడం. కొత్త వారు కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కేల్తోని లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. లైన్ మీద మాత్రమే కరెక్ట్గా కట్ చేసుకోవాలి, లేకుంటే ఎగుడు దిగుడు వస్తుంది. లైన్ మీద కట్ చేసుకోవడం వల్ల సమానంగా వస్తుంది. ఇప్పుడు స్టెప్ కూడా అదే విధంగా 17 ఇంచులు కలుపుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా 17 ఇంచులు కలుపుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్నాను. థర్డ్ స్టెప్ కూడా అంతేనండి. ఇలా ఈ విధంగా థర్డ్ స్టెప్స్ కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి బాడీ పార్ట్, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, హ్యాండ్స్. ఇది వచ్చేసి లైనింగ్. అంతేనండి, చాలా సింపుల్.